హిందువులు చాలా మంది దేవుళ్ళను పూజిస్తారు. హిందువుల్లో దేవుళ్ళెక్కువ. హిందువులకు 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఇది సాధారణంగా హిందువులు ఎదుర్కొనే కామన్ క్వెషన్. ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈసారి ఎవరైనా మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా సమాధానం చేయగలరు. హిందువులు 33 కోట్ల దేవతలను పూజిస్తారు. ఈ మాట మీరు చాలా సార్లు వినే ఉంటారు. కానీ అసలు నిజం ఏంటంటే, ఈ అపోహ కేవలం ఒక చిన్న సంస్కృత పదం తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వచ్చింది. ఆ పదం కోటి. సంస్కృతంలో కోటి అనే పదానికి 2 అర్థాలున్నాయి. ఒకటి మనం మ్యాథ్స్‌లో వాడే కోటి. రెండోది ఒక రకం లేదా విభాగం అనే అర్థం వస్తుంది. అయితే మనం దానిని మ్యాథ్స్‌లో వాడే న్యూమరిక్ నంబర్‌గానే చూడడం వల్ల 33 కోట్ల దేవతలు అనే అపోహ ప్రచారంలోకొచ్చింది. మరి ఈ 33 రకాల దేవతలు ఎవరు? మన వేదాలు, ముఖ్యంగా శతపథ బ్రాహ్మణం లాంటివి ఈ 33 దేవతా సమూహాలను స్పష్టంగా వివరిస్తాయి. 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8 మంది వసువులు, 2 అశ్వినీ దేవతలు, మొత్తం కలిపితే 33. ఈ 33 రకాల దైవశక్తులే మన సృష్టిలో, ప్రకృతిలో మరియు మన శరీరాల్లో కూడా ఉన్నాయని వేదాలు బోధిస్తాయి. అందుకే 33 కోట్ల దేవతలు అని వేదాలు చెప్తున్నాయి. మరియు మనం సాధారణంగా ఎదుర్కొనే మరొక ప్రశ్న, దేవుళ్ళో ఎవరు గొప్పవారు? ఎవరిని పూజించాలి? మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తన భార్యకు భర్త, తల్లిదండ్రులకు కొడుకు, పిల్లలకు తండ్రి, తన తమ్ముడికి అన్నయ్య. తను ఒక వ్యక్తే, కానీ అతని పాత్రలు వేర్వేరు. ఎలా అయితే ఒక వ్యక్తి తన పాత్రలకు మూలమో, అదే విధంగా హిందూ మతంలో ఒకటే అంతిమ సత్యం. అదే పరబ్రహ్మం. ఆ బ్రహ్మమే అనంతమైనది, నిరాకారమైనది, సర్వవ్యాపకమైనది మరియు అన్నింటికీ మూలం. ఒకే పరమాత్మ యొక్క విభిన్న పాత్రల వంటివి. మనకి కొంతమంది ప్రధాన దేవతలు ఉంటారు. విష్ణువు, శివుడు, దుర్గాదేవి, గణేశుడు మొదలైనవారు. వీరంతా ఒకటే అంతిమ బ్రహ్మం యొక్క దివ్య వ్యక్తీకరణలు. అనంతమైన గుణాలు, అంతర్భాగమైన అంశాలు. లేదా ఈ విశ్వపు కార్యకలాపాలకు సంబంధించిన శక్తివంతమైన రూపాలు. వీరు ఎట్టి పరిస్థితిలోనూ వేర్వేరు అస్తిత్వాలు కారు. ఒకరితో ఒకరు పోటీ పడరు. పరబ్రహ్మమే అనాది, అనంతం, సర్వవ్యాప్తి అయిన పరమ ఏకైక సత్యం. వీరందరూ ఆ నిర్గుణ నిరాకార బ్రహ్మం యొక్క సగుణ రూపాలు మాత్రమే. మీరు విష్ణువుని రక్షణ కోసం, దుర్గాదేవిని బలం కోసం, లేదా శివుడిని పరివర్తన కోసం ఎవరిని ప్రార్థించినా మనందరం అంతిమంగా ఆ ఏకైక అద్వితీయ పరబ్రహ్మం యొక్క విభిన్న అంశాలతోనే లోతుగా అనుసంధానించబడుతున్నాం. ఇదే మన హిందూ ధర్మం ప్రపంచానికి అందించిన మహోన్నతమైన, విశిష్టమైన ఏకత్వ సందేశం. చూసారా 33 కోట్ల దేవతలు అనే దాని వెనుక ఎంతటి అపోహ ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము తర్వాత మరిన్ని వీడియోలు చేయడానికి మాకు అది మద్దతుగా ఉపయోగపడుతుంది. అలాగే లైక్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి.